గోధుమ చూపించు బస్. పక్క వేరే జరుగుతుంది. ఓకే వీడియో తీస్తున్నావా? ఎడిగిరా దేనికి దేనికి సరిపోయింది కదా, కానీ చూపు తెలిసిపోయింది. డౌన్ చేసేసినావు. చూడు సరిపోయింది. దీని కింద రావాలి పైకి. కనబడుతుంది దారం సార్, దారం కనిపిస్తుంది కనిపిస్తుందా వీడియోలో? ఇది చూడు, ఆడ స్టార్టింగ్లో వచ్చి 4 ఇంచు డౌన్ చేసినాం, 4 ఇంచు వదిలేసి ఏడు వచ్చి 8 ఇంచు వాటం పెట్టినాం, 10 అడుగులు 2 ఇంచు. ఓకేనా? అటే పేడా ఇప్పుడు టోటల్ మనకి ఎంత ఉండాలి? అది 8, 4, 12. ఓకేనా? 12. సరే. ఒక అడుగు వాటం కాదు, 4 ఇంచు తీసేసి మనం పెట్టింది 8 ఇంచు వాటం బయట వచ్చే లోపల 1 అడుగు. ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే. మేమేం మా ఇంటికి ఎత్తుకోమలేదు అయ్యా, మీకే పెడుతున్నావా? ఎవరు చేసినా మీ ఇంటికే కదా. 5 రూపాయల సెకండ్ హ్యాండ్ రాయి లెక్క రేటా? కొత్త రాయి అయితే ఎంత ఇప్పుడా? అంతే. బస్సు దాని కింద బస్సు లాస్ట్లో వేసి. ఓకే లాస్ట్లో వేసి. సరిపోతుంది కదా? చూడండి, ఇది 2.5 ఇంచు వేస్ట్ పైపు, వేస్ట్ వాటర్ పోవడానికి, బాత్రూమ్ నీళ్ళు, వాష్ బేసిన్ నీళ్ళు. ఇది 1 ఇంచ్ స్లాబ్లో నీళ్ళు లీకేజ్ అయితే పోవడానికి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ వస్తుంది. హాట్ వాటర్, కూల్ వాటర్ విడిగా వస్తాయి. షవరు స్టాప్ కార్క్ మధ్యలో పెడతాం. గేజర్ పాయింట్, ఇక్కడ లెటిన్ గన్ను పాయింట్ వస్తుంది. ఇది 4 ఇంచ్ లెటిన్ పాయింట్. వెనకాల ప్లాస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ గోడకి అప్పుడే పైపులు పెట్టేస్తాను నేను. ఇక్కడ అంతే 4 ఇంచ్ లెటిన్ పాయింట్, 2.5 ఇంచ్ వేస్ట్ వాటర్ పైపు, అదేవిధంగా స్లాబ్ లీకేజ్ 1 ఇంచ్ సిపివిసి పైపు, ఇక్కడ లెటిన్ పాయింట్ వస్తుంది. గేజర్ పాయింట్, స్టాప్ కార్కు, షవర్ ఇవ్వచ్చు.
పనికి ఇబ్బంది అని అంతే మామ, ఇంకేమి లే. మైసూర్లో వస్తారు కదా. హలో ఫ్రెండ్స్, ఇది శానిటరీ బొక్కలు నీళ్లు పడుతున్నాయి చూడండి. ఇది పై నుంచి బొక్కలు వరుసగా పెట్టేసాము. కమ్మీలు కూడా ఈ కమ్మీలు ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి. ఇవన్నీ బొక్కలు అడ్డు ఉన్న కటింగ్ మిషన్తో కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మాన్యువల్లో మనకు పైప్ అనేది పెట్టాలి మనము. దాని తర్వాత బయటికి పైప్ పోతుంది. ఇది చూసుకోండి, ఇక్కడైతే షూలు డోర్ కప్లర్ ఉన్నాయి కదా. డోర్ కప్లింగ్ అనేది మధ్యలో ఒక 2వ ఫ్లోర్లో వేస్తాం, ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకునేదానికి. ఇప్పుడు ఇట్లయితే చూడండి, షూ అనేది జల్లిడి పై సైడ్ మాత్రం టోటల్ పైకి రన్ అవుతా వస్తుంది. షూ పెట్టేదానికి కారణం నీళ్ళు కూడా బాగా పోతాయి. కొంతమంది టీ పెడతారు, టీ కన్నా అయితే కొద్దిగా కష్టంగా నీట్గా వర్క్ అవుతుంది. హలో, ఇది గేట్ లైట్కి పైప్ వదిలేము. ఈ నుంచి ఇంకో గేట్ లైట్ పైప్ అనేది పెట్టాలి మళ్ళీ. ఇంకా ఇవంతా ఇసిగిపోయలేదు కాబట్టి పెట్టలేదు, తర్వాత పెడతాం. ఇది చూడండి, ఇడొచ్చి 4 పైపులు ఉన్నాయి. ఒకటి వచ్చి ఒకవేళ స్టార్టర్ రాడ్ కావాల్సి వస్తే డైరెక్ట్ మెయిన్ పైపు. దీంట్లో నుంచి సబ్మర్సిబుల్కి ఇంకో పైపు. ఒకవేళ స్టార్టర్ రెడీ కావాలంటే ఈ బాక్స్లోకి ఒక పైపు కలిపాము. ఇవి 4 పైపులు. ఎట్లా వెళ్తే ఈ 2 వచ్చి ఒకటి స్టార్టర్కి, ఒకటి ఎర్త్కి అనేది బయటికి ఒకటి పైప్ అవుతుంది, ఇంకోటి స్టార్టర్కి. లిఫ్ట్ ఎర్త్ సపరేటు, లిఫ్ట్ మెయిన్ పైపు సపరేట్, విడివిడిగా పైపులు పెట్టి. ఇక్కడ వచ్చి మెయిన్ పైపుల దగ్గర 4 పైపులు వస్తున్నాయి. 2 లిఫ్ట్కి, 2 ఒకటి మోటార్కి, ఒకటి మెయిన్ కరెంట్కి బాక్స్లో కలిపిండేది. ఇవన్నీ కటింగ్ అయిన తర్వాత నీట్గా వస్తాయి. శానిటరీ పైపులు కూడా కలిపేస్తాం. చూడండి, ఫస్ట్ మనం గాడి కొట్టినప్పుడు ఇలాగ టేప్ వేసుకుంటాము. టేప్ వేసేసిన తర్వాత ప్లాస్టింగ్ అంతా అయిపోయింది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. టేప్ కోసి చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసి పెయింట్ అనేది కొట్టుకోవాలి మనం. ఈ పెయింట్ కొడితే చిల్లింగ్ గిల్లు అంతా పట్టదు, నీట్గా ఉంటుంది. ఇది వర్క్ ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. టీ బాబో టీ అమ్ముకుంటాను నాగేష్. హలో ఫ్రెండ్స్, చూడండి, శానిటరీ పైపులో 4 ఇంచ్ పైపు, 2.5 ఇంచ్ పైపు, తర్వాత 3/4 ఇంచ్ అవుట్లెట్ వాటరు. ఆడ 2.5 ఇంచ్ పైపు పక్కన పెట్టిండవచ్చు. ఒకవేళ స్లాబ్ లేదన్నా లీకేజ్ అయితే 1 ఇంచ్ పైపు వచ్చేదానికి సేమ్. చూడండి, ఇప్పుడు బొక్కలేసి తర్వాత పెట్టాము, అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఎడా సేమ్ బొక్కలేసి పెట్టేసాము. ఈ ప్లాస్టింగ్ అయిన తర్వాత అవుట్లైన్ అనేది స్టార్ట్ చేస్తాం. కట్టినాము, వేసి కట్టి కట్టినామని చెప్పు. ఓకే, పిల్లలే పడుతున్నాయి. మా పులి బాగా కొడుతున్నాడు. కాలు పైకి లేపినాడు ఆయన. ముప్పై నిమిషాలు పోయింది చల్లా. 30, 2, 3, 4, 5. మసాలా 30. మామ నేను చెప్పినప్పుడు నేను వదిలే ఉట్రు.
ఎవరా లేదబ్బా చేయలేదు ఏమే డేట్ అంటే నేను ఏమే పో అది అలా పైపు మాడదా వరణం కప్పులింగ్ కీழே இப்படி வரும் తెలియనప్పుడు చెప్పియా ప్లాన్ చేసినావా నేనే కదా నా ఫోన్ నేను కాబట్టి మీరు పెద్దాను నీకు ఏం చేస్తే పని కాడా పైపు అవుతుంది ఫోటో పెట్టేసి చూద్దాం మా అన్నది ఇక్కడికి వచ్చిన మా అక్క వాళ్ళ ఇంటికి పోతా అన్న అన్నకు పూటకొట్టు పడేది అంటే ఇస్తాను చెప్పలా చెప్తానని సరేలే చాలా రే ఆరు అయిపోతుంది మళ్ళీ